ఏమో ప్రార్థన చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన జయగడ ప్రార్థన ప్రార్థన పరద వేదన గడిచడానికి ఎంత మమ్మల్ని ట్రీగా తీయించడానికి ఓ ట్రీగా తండ్రి సజీలుగా ఉంచడానికి ఎంత ఓ ట్రీగా తండ్రి ఈ ట్రీగా తండ్రి వాక్యం నేర్చుకున్న వాక్యం రాణించాలి మీకు రూపంలో ఓ ట్రీగా తండ్రి మేము యోగ గ్రంథం నేర్చుకున్నాం తండ్రి యోగ గ్రంథం తండ్రి యోగ గ్రంథం నేర్చుకున్నాం తండ్రి ఆయా మా వాక్యం తండ్రి యోగ గ్రంథం తండ్రి మేము ఎన్నో అధ్యాయులు చదువుకుంటున్నాం తండ్రి అధ్యాయం తండ్రి నేను విడిచిపోయిన రథపక్కన రాసుకులా తండ్రి ఆ అధ్యాయం తండ్రి మేము చదువుకుని లేకుండా కాలం రథపక్కన రాసుకులా తండ్రి ఇంకా అయితే నా రోగులు అందరం ఉంటే వేసుకున్నాం తండ్రి కృష్ణ పరమ తండ్రి ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు తండ్రి. దేవ యొక్క పునరుత్థానపు దినములో తండ్రి ఈ డిసెంబర్ మాసం 28వ తేదీలోనికి మమ్మల్ని నడిపించు ప్రభా. ఈ దినమంతట్లో మీ యొక్క కృపా కనికర సమాధానాలు మాపించి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ ఆదివారం ఆరాధనలో తండ్రి ఇదిగోనైనా చక్కటినటువంటి రీతిలో మీ కుమారుని ద్వారాగానైనా మిమ్మల్ని మహింపరుచుకున్నాం తండ్రి. మరలా వచ్చే పునరుత్థాన దినం వరకునైనా మీ సహాయాన్ని వాక్యం ద్వారా మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించండి. విన్న వర్తమానాలు మా వినికిడిలో ఫలింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. చెప్పిన సేవకులు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభు ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా యోబు గ్రంథం 4వ అధ్యాయాన్ని నాయన నేడు బైబిల్ పఠనంగా చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి మాటలు తండ్రి మరి యోబు గ్రంథాన్ని నాయన మీరు మా కొరకు వ్రాయించి ఇవ్వడంలో గల ఉద్దేశాలను, ఆలోచనలు మేము తెలుసుకుని ప్రభు మంచి జ్ఞానంతో తండ్రి ఈ లోకంలో బ్రతికి ప్రభు యోబు వలె మిమ్మల్ని మహింపరచడానికి మీ సహాయాలు మాకు దయచేయమని. అలాగే తండ్రి పరిచర్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరి ఇప్పుడు నాయన బైబిల్ పఠనం చేస్తుండగా మీ లేఖనాల్లో ఉన్న మీ మనసును పరిపూర్ణంగా సంపూర్ణంగా మేము గ్రహించి అర్థం చేసుకుని తెలుసుకుని ఇతరులకి చెప్పగలిగే సామర్థ్యాన్ని, శక్తిని మాకు దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన మా ప్రభువుని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిదమ్మా. ఈ యొక్క సమయంలో కీర్తన పాడుకుందాం. ఒక కీర్తన పాడుకుంటూ నేటి కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. మరి యొక్క రాత్రికాల సమయంలో యోబు గ్రంథం 4వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా నేర్చుకుందాం, తెలుసుకుందాం, బైబిల్ వాక్యాన్ని చదువుకుందాం. సుమారుగా ఈ యొక్క అధ్యాయంలో మనకి 21 వచనం కనబడుతుంది. ఆ 21 వచనంలో మనం చదువుకుందామా? ఓకేనా? దానికి తేమానీయుడని ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను.
ఎవడైనా ఈ సంగతి ఎత్తి ఎవడైనా ఈ సంగతి వెత్తి నీతో మాట్లాడిన ఎడల నీతో మాట్లాడేలా నీకు వ్యసనము కలుగునా నీకు వ్యసనం కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు ఎవరు ఊరుకొనగలడు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడువు అనేకులు నీవు బుద్ధి కలిపిన వాడువు బలహీనమైన చేతులను బలపరుచు వాడువు బలహీనమైన చేతులు పరపరచు వాడవు నీ మాటలు త్రొట్టిల్ల వానిని తొట్టిల్ల వాడిని ఆదుకొనెను కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నీవు బలపరిచితివి అయితే శ్రమ నీకు కలగగా ఎన్నో వచనం 5 అయితే ఇప్పుడు నీకు శ్రమ కలగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకం చేసుకును నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించునా యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడును విత్తువాడు దానినే కోయుదురు దేవుడు ఓదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు ఎన్నో వచనం 10 సింహగర్జనియు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును కొదమ సింహముల కొరలను విరిగిపోవును ఎరలేనందున ఆడసింహము నశించును సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును నాకొక రహస్యముగా తెలపబడును నాకొక మాట రహస్యముగా తెలుపబడును నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లు అది నాకు వినబడును గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను భయమును వణుకును నాకు కలిగెను అందువలన నా ఎముకలన్నీ కదిలెను ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను అది నిలవబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతుని ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్చులు నీతిమంతులగుదురా తమ్మును సృజించు వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా ఆయన తన సేనలను నమ్మటలేదు తన దూతలయందు లోపము కనుగొనుచున్నాడు జిగటమంటి ఇంటిలో నివసించు వారి యందు మంటిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోవున మరి ఎన్ని కొనుగొను ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఉండి వారు బద్దలైపోదురు ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమై ఉందురు వారి డేడాత్రాడు తెగవేయబడును వారు బుద్ధి లేకయే మృతి నొందుదురు అలాగుననే జరుగుచున్నది కదా దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక ఆమేన్. రైట్, మంచిదమ్మా. ఈ యొక్క సమయంలో యోబు గ్రంథము 4వ అధ్యాయం ద్వారాగా మనం దేవుని మాటలు వింటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే జ్ఞానము వస్తుంది. దేవుని మాటలు వింటున్నప్పుడు మనకి ఏమొస్తుంది నాయన? జ్ఞానం వస్తుంది.
ఎలా జ్ఞానం వస్తుంది అని అంటే బైబిల్ చదవడం ద్వారాగా మనకి తెలివి వస్తుంది, మనకి వివేకం వస్తుంది, మనకి ఏది మంచో ఏది చెడో అర్థమవుతుంది. ఏది మంచో ఏది చెడో అర్థమైనప్పుడు మనం గొప్పగా దైవాలుగా మారడానికి అవకాశం ఉంటుంది. మనం దైవాలుగా మారాలని దేవుడు తన మనసును మనకిచ్చాడు. అదే బైబిల్ గ్రంథం. అదే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవడం వలన, ప్రాముఖ్యంగా యోబు గ్రంథాన్ని మనం చదవడం వలన, నేర్చుకోవడం వలన, తెలుసుకోవడం వలన యోబుకి సంభవించినటువంటి యోబు స్నేహితుల మధ్య ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడి నుంచి వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ 4వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. మొదటి 2, 3 అధ్యాయాలు యోబు గారు, దేవుడు, దేవదూతలు, అపవాది మధ్య జరిగినటువంటి సందర్భం. అదే మొదటి అధ్యాయంలో యోబుకున్నటువంటి ఆస్తినంతా కోల్పోవడం, 2వ అధ్యాయంలో మరలా తిరిగి సాతానుడు శోధించిన దాన్ని బట్టి ఆయన దేహం అంతా కూడా పుండ్లమయం అయిపోవడం. అప్పుడు దాన్ని బట్టి 3వ అధ్యాయంలో ఆయన తనకున్నటువంటి పుట్టిన దినాన్ని శపించినట్లుగా మనం చూసుకున్నాం 3వ అధ్యాయంలో. ఇక ఈ 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యోబు స్నేహితులు రావడం యోబు గారి దగ్గరికి. ఆ యోబు స్నేహితుల్లో ముగ్గురులో ఒకరైనటువంటి ఎలీఫజు అయినటువంటి ఆయన ఇప్పుడు బదులిస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరితోటి? యోబు గారితోటి. యోబు గారిని ఏం చేస్తున్నాడనంటే, నువ్వు కొన్ని తప్పుదలు ఏదైనా చేసి ఉండాలి, నువ్వు కొన్ని ఏదైనా పొరపాట్లు చేసి ఉండాలి. ఇంత ఆపద వచ్చిందనంటే, ఇన్ని కష్టాలు వచ్చినాయి అంటే, ఇన్ని శ్రమలు వచ్చినాయి అనంటే, ఏదో నువ్వు ఒక రహస్య పాపం ఏదో చేస్తుంటావని తన స్నేహితుడు ఆయన మీద ఒక అభియోగాన్ని, ఒక నేరాన్ని మోపుతున్నట్లుగా మనకు కనపడుతుంది ఇక్కడ. అంటున్నాడు చూడండి, నాకొక మాట రహస్యముగా తెలపబడును, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినబడును అని అంటున్నాడు. అంటే యోబు మీద ఏదైనా చేసుంటాడా పాపము, ఏదైనా తప్పు చేసుంటాడని అంటే, ఏ తప్పు ఏ పాపం చేయనటువంటి వాడని యోబు గారి గురించి దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అయితే యోబు స్నేహితులకి ఈ సంగతి తెలుసా? ఏ సంగతి? దేవుడి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకు తెలియదు. అంటే ఇది మనకి ముగింపు, ప్రారంభము ముగింపుగా ఉన్నటువంటి దేవుని మనసుని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. యోబుని దేవుడు దేవదూతల మధ్య, ఇప్పుడు స్నేహితుల మధ్య ఈ జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ ఒకరికి తెలియదు. దేవుడు పరీక్ష పట్టినట్లుగా యోబు గారి స్నేహితులకి తెలియదు, యోబు గారికి తెలియదు. అయితే ఇప్పుడు మనకు తెలుస్తుంది, ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆత్మ ద్వారాగా దేవుడు మనందరితో చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు యోబు గారు, అపవాది, దేవదూతలు, స్నేహితులు, వీళ్ళందరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అనమాట ఇది. దీంట్లో వాస్తవాలు ఎవరు మాట్లాడారు, అవాస్తవాలు ఎవరు మాట్లాడారు, అసలు దీంట్లో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి మనకు తెలిస్తే మనము తప్పటడుగులు వేయకుండా, న్యాయమైనటువంటి దేవుడు న్యాయ సంపన్నుడు గనక, సర్వలోక న్యాయాధిపతి గనక ఆయన ఆధిపత్యానికి, ఆయన అధికారానికి మనం ఎలా లోబడాలో వాక్యం సెలవిస్తుంది. వాస్తవానికి ఈ ఎలీఫజు అనేటువంటి ఆయన చాలా జ్ఞానవంతుడు. ఎలీఫజు అనేటువంటి ఆయన, ఈయన పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే ప్రియులారా, దేవుడే బలం. ఏ పేరుకి అర్థం? ఎలీఫజు అనేటువంటి యోబు గారు స్నేహితుల్లో ఒకరైనటువంటి ఎలీఫజు అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే దేవుడే బలం. ఇతడు ఎలాంటి వాడంటే చాలా అనుభవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకనంటే ఇతని పేరు ఏం పేరు అని మనం చదువుకుంటున్నాం? ఎలీఫజు. ఏ ఎలీఫజు అని రాయబడింది? 2వ అధ్యాయము చూడు, మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనం చదువు. అక్కడ ఏమని రాయబడిందో? 2వ అధ్యాయం 11వ వచనం చదువు. తెమానీయుడని ఎలీఫజు. తెమానీయుడు అని అంటే తేమాను ప్రాంతం, తేమాను ప్రాంతం నుంచి వచ్చాడనమాట ఈయన. అదొక పట్టణం కావచ్చు, లేకపోతే అదొక ప్రాంతం కావచ్చు, ప్రదేశం కావచ్చు. ఈ ఎవరనంటే ఈ ఎలీఫజు బ్యాక్గ్రౌండ్ మనం చూసినప్పుడు ఎదోము వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎదోము అనగా ఎవరో? యాసవు. యాసవు అనగా ఎవరో? ఇస్సాకు గారి యొక్క పెద్ద కుమారుడు. యాకోబు గారి బిడ్డలు ఉన్నారా? యాకోబుకి ఎంతమంది బిడ్డలు? 12 మంది బిడ్డలు.
వాళ్ళే ఇశ్రాయేలు గోత్రాలుగా పిలువబడరు. దాను, నఫ్తాలి, రూబేను, షిమ్యోను, లేవి వీళ్ళందరూ ఉన్నారు కదా! గోత్రాలు కదా! అలాగే ఎదోము, యాసావు సంతతిలో ఒక గోత్రానికి సంబంధించినటువంటి వారే అనమాట. ఎవరు వీళ్ళు? ఈ తేమానీయుడు అనేటువంటి ఎలిఫజు. తేమానీయుడు అనేటువంటి ఒక ఆయన పేరు, ఒక ఆయన పట్టణం పేరు, ఒక వ్యక్తి పేరు ఇది తేమాను. ఒక పట్టణం పేరనమాట. ఇప్పుడు ఎదోమీలు కూడా కొన్ని ముఖ్య పట్టణాలున్నాయి. మన ఇశ్రాయేలు కూడా కొన్ని ముఖ్య పట్టణాలున్నాయి. అంటే ఈ చరిత్ర అంతా మనకు తెలిస్తే దేవుని వాక్యం పట్ల మరింత ఆసక్తి, మనకి అనుభవ జ్ఞానాలు ఏర్పడతాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం మనం. ఈ ఎదోము, ఎలిఫజు గురించి మనం చూస్తున్నాం కదా! ఎలిఫజు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు తేమాను అనేటువంటి అదొక పట్టణము. తేమాను జ్ఞానానికి కూడా మూలము. అంటే జ్ఞానం ఎక్కడుండేది అనంటే తేమానీయుల దగ్గర జ్ఞానం ఉంది. తేమాను అనేటువంటి ప్రాంతం, ప్రదేశం ఇప్పుడు కాకినాడ ఉంది. యూనివర్సిటీ ఉంది అక్కడ. జేఎన్‌టీయు. ఆ కాలేజీలో చదవాలంటే చాలా ఇంటెలిజెంట్ అయితే గాని ఆ కాలేజీలో చదవరు. అంటే జ్ఞానవంతులైతే గాని దాంట్లో చదవరు. దాంట్లో మన ఇప్పుడు గాయత్రక్క చదువుకుంది. పుల్లయ్య గారు వాళ్ళ చిన్న కుమార్తె గాయత్రక్క. ఇప్పుడు రీసెంట్‌గా మన వాళ్ళు వైజాగ్ కూడా వెళ్తున్నారు. ఇప్పుడు రేపు 4వ తారీఖున ఆళ్ళ అబ్బాయి బాబు పుట్టినరోజేనంటే ఇప్పుడు అకేషన్‌కి అక్కడికి వెళ్తున్నారు. మన పాస్టర్ గారు, కొంతమంది సైనికులు అందరూ కలిసి. అంటే ఆ పాప జేఎన్‌టీయూలో చదువుకుంది. అంటే యూనివర్సిటీ జ్ఞానం అక్కడ ఉంటదన్నటువంటి చెప్పడానికి. కొన్ని ఐడియల్ కాలేజీలున్నాయి. కొన్ని గవర్నమెంట్ కాలేజీలున్నాయి. అంత కాదు. కాకపోతే ఈ తేమాను ప్రాంతం కూడా దేనికి ప్రసిద్ధి చెందింది అనంటే జ్ఞానానికి ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు బైబిల్ పరంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మేము కూడా స్టూడెంట్లుగా వైజాగ్ యూనివర్సిటీకి వెళ్ళాం. అక్కయ్యపాలెం దాటేసి ఇంకా మేము చాలా దూరం వెళ్ళాం. విజయనగరం దాకా వెళ్ళాం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్‌లో విద్యను మేము కొనసాగించాం అక్కడ. బైబిల్ విద్యను నేర్చుకున్నాం అక్కడ చక్కగా. ఈనాటికి కొన్ని బుక్స్ ఉన్నాయి మన దగ్గర. ఇదిగో డాడీ గారు, జయశాలి గారు బుక్స్ కూడా మన దగ్గర చదువుతున్నాం. ఇంకా మనం నేర్చుకుంటున్నాం జ్ఞానం. అంటే ఆ రోజు కూడా తేమానీయుడైనటువంటి ఎలీఫజు అనంటే, ఎలీఫజు అనేటువంటి ఆయన జ్ఞానవంతుడు, మొట్టమొదటిగా తెలివైనవాడు. ఇప్పుడు యోబు గారి స్నేహితుల దగ్గర మనం ఇందాక దీనికి సంబంధించినటువంటి బుక్ కూడా మనం చూసాం కదా! ఇందాక నువ్వు అడుగుతున్నావు కదా! యోబు గారి స్నేహితులని. యోబు గారు స్నేహితులు వీళ్ళు ఎలా ఉన్నారనంటే, వయసుకి చూడగలిగితే ఎలా ఉన్నాడు ఈయన? పెద్దోడుగా ఉన్నాడు కదా యోబు గారు. యోబు గారు ఈళ్ళలో కూడా ఎలా ఉన్నారు? పెద్ద వయసు. అంటే వీళ్ళు వృద్ధులు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఎవరు? ఈ ఎలీఫజు, జోఫరు, బిల్దదు, రాబోతాడు తర్వాత జైల్లో మరొక ఆయన 4వ ఆయన గురించి కూడా ఆలోచించేద్దాం. అంటే మనం ఇక్కడ ఆలోచించవలసినటువంటి సందర్భాలు ఏంటయ్యానంటే, తేమాను అనేటువంటిది జ్ఞానానికి ప్రసిద్ధికెక్కింది. జ్ఞానం ఎక్కడుందనంటే తేమానులో. మనకి కొన్ని పుస్తకాల్లో మనకి ఈ తేమాను అనేటువంటిది జ్ఞానం అని చెప్పడానికి ఒకసారి ఒక మంచి మాటను మనం చూద్దాం. ఇక్కడే ఉంటూ మనం కొంత సమాచారాన్ని సేకరించేద్దాం. ఏమో ఒకసారి ఓబద్య గ్రంథం ఒకే అధ్యాయాన్ని కలిగి ఉంటుంది. 8-9 వచనాలు చదువుదాం. ఓబద్య గ్రంథము మొదటి అధ్యాయము ఒకే అధ్యాయాన్ని కలిగి ఉంటుంది. ఆ మాటని మనం చదువు తీసాము. వెరీ గుడ్. ఓబద్య గ్రంథము 8వ వచనం చదువుదాం. ఆ దినమందు ఏసావు పర్వతములో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇది యెహోవాకు. తేమాను నీ బలాఢ్యులు విస్మయమొందుదురు. అందువలన ఏసావు యొక్క పర్వత నివాసులందరూ హతులయ్యుందురు అని చెబుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడనంటే, ఎదోములో నుండి జ్ఞానము నాశనము చేతును అని అంటున్నాడు. అంటే ఈ ఎదోము అంటే ఎదోమీయులు ఎవరనంటే యాసావుకు మరో పేరు ఎదోము అనమాట. ఆ ఎదోమీయుల నుంచి వచ్చినటువంటి ఒక అతనే తేమాను. అదొక పట్టణం పేరు. అంటే మన ఇశ్రాయేల్ కూడా కొన్ని ముఖ్య పట్టణాలు ఉన్నాయి. ఇశ్రాయేల్ ముఖ్య పట్టణాలు ఏంటి? యెరూషలేము, సమరయ, ఇంకా మనకి బైబిలు సమూయేలు గ్రంథానికి వచ్చేసరికి షీలోహు, గిల్గాలు,
ఇంకా మరికొన్ని ముఖ్య పట్టణాలు ఉన్నాయి మన ఇశ్రాయేల్ గోత్రాల్లోకి. అలాగే ఫిలిస్తీన్‌కి కూడా మరొక 5 పట్టణాలు వారికి కూడా ముఖ్య పట్టణాలున్నాయి. ఆహ్, ఎవరు ఫిలిస్తీన్‌యి గాజు, గాతు, ఎక్రోను, అష్టోదు అనేటువంటి ముఖ్య పట్టణాలున్నాయి. ఇప్పుడు గొలియాత్ వచ్చాడు. గొలియాత్ ఎక్కడి నుంచి వచ్చాడు? గాతు పట్టణస్థుడనమాట ఆళ్ళు. అంటే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్య పట్టణాలేంటి? ఒకటేమో వైజాగ్, మరొకటేమో విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ఇలా కొన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా కొన్ని బెంగుళూరు ఉన్నాయి. అవి మరొక రాష్ట్రాలుగా వెళ్తే వెళ్ళొచ్చు. కానీ ఇలా కొన్ని ముఖ్య పట్టణాలు ఉన్నాయి కదా! అలాగే ఇప్పుడు ఈ ఇక్కడ ఎదోమీయులకు కూడా ఇదిగో తేమాను అనేటువంటిది ఒక ముఖ్య పట్టణం. అదొక జ్ఞానానికి మూలంగా మనకి కనబడుతుంది. మరొక మాటను కూడా మనం చూడగలిగితే జ్ఞానాన్ని గురించి 49వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 7వ వచనంలో కూడా అంటున్నాడు. అంటే ఇది తేమాను అనేటువంటిది జ్ఞానానికి ప్రసిద్ధి అని అనుకుంటున్నాం కదా! ఆనాటి కాలానికి. మరి నేటి కాలానికి జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఎక్కడున్నాయనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి పాదాల దగ్గర అనగా క్రీస్తు ప్రభుల వారి యొక్క సంఘంలో ఉన్నట్లుగా మనకి వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనం ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము ఎన్నో వచనం చదువుదాం. 49వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అక్కడ రాయబడినటువంటి మాట ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా ఎదోమును గూర్చి ఎలాగూ సెలవిచ్చున్నాడు, తేమానులో జ్ఞానమిక ఏమీ ఉండదు, వివేకులకు ఇక ఆలోచన లేకపోయిను, వారి జ్ఞానము వ్యర్థమాయేనా అని అంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఎవరిదట? తేమానీయుల దగ్గర జ్ఞానం ఏమైపోయింది? తేలిపోయింది. అంతే. ఎవరికైనా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అది నిలబెట్టుకుంటే ఎలా ఉంటుంది? సొలొమోను గారికి దేవుడు ఇచ్చాడు. ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు? భూమి మీద అతనికి ఉన్నటువంటి జ్ఞానం ఎవ్వరికి లేనంతటువంటి జ్ఞానాన్ని యోబు గారికి ఎవరికి ఇచ్చాడు? దేవుడు సొలొమోను రాజుకి ఇచ్చాడు. అయితే ఆ జ్ఞానాన్ని ఏం చేశాడు? ఆయన సరిగా వినియోగించుకోలేదు. ఇప్పుడు కొంతమందికి ఆస్తులు, అంతస్తులు ఉంటాయి. సరిగా వినియోగించుకునేటువంటి విధానం వరకు ఉండదు. అందుకనే చాలామంది ఆస్తులు పోగొట్టుకుంటున్నారు ఈరోజు. ఇచ్చిన వాటిని అన్నాడు బైబిల్ గ్రంథంలో, మీకు కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకోండి అన్నాడు. అది నీకు కలిగి ఉన్నది భక్తి ఏదైనా సరే, నీ విశ్వాసం మంచిగా ఉన్నదా, జ్ఞానం బాగుందా, ఆత్మీయత బాగుందా, అయితే నీకున్న ఆ కొద్దిపాటి జ్ఞానాన్ని, విశ్వాసాన్ని, ఆత్మీయతను గట్టిగా పట్టుకోవాలంటున్నాడు దేవుడు. ఏమో ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనం జ్ఞానాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం కదా. ఈ తెమానీయుడైనటువంటి ఎలీఫజు ఎవరయ్యానంటే వృద్ధుడు. అయితే మనం చూసాం కదా ఇందాక యోబు గారి స్నేహితుల గురించి పుస్తకంలో ఎలా ఉన్నారు? ఈయన ఒక వృద్ధుడు, వాళ్ళ స్నేహితులు కూడా వృద్ధులుగా మనకి వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ అనుభవజ్ఞుల ద్వారాగా మాట్లాడేటువంటి మాటలు మనకి ఎలా ఉంటాయంటే మనకి కూడా కొంత బలాన్ని ఇస్తాయి, కొంత శక్తిని ఇస్తాయి. కనుక ఈ మాటలు మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు ఎలీఫజ్ అనేటువంటి మాటకి అర్థం ఏంటని మనం తెలుసుకున్నాం. దేవుడే బలం అనేటువంటి మంచి అర్థాన్ని కలిగినటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తిగా మనకు ఎవరు కనపడుతున్నారు? ఇక్కడ తేమానీయుడైనటువంటి ఎలీఫజ్ మనకు కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు యోబు గారితో? చదువుదాం మంచి మాటలేమో. యోబు గారిని ఏమంటున్నాడని అంటే, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు బాధ కలుగుతుంది కదా, అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడు, బలహీనమైన చేతులను బలపరిచినవాడు, నీ మాటలు త్రొట్టిల్లు వారిని ఆదుకునియుండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవారు నీవు బలపరిచితివి. చూసారా యోబు ఎలాంటి కార్యాలు చేశాడు సమాజంలో? యోబు ఎలాంటి కార్యాలు చేశాడని ఇప్పుడు స్టేట్మెంటు, సాక్ష్యం ఎవరిస్తున్నారు? వారి స్నేహితులు ఇస్తున్నారు. వారి స్నేహితులు ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తున్నారు? నువ్వు చాలామందిని ఆదుకున్నావు కదా, నువ్వు ఎంతోమంది బలహీనులకి బలాన్ని ఇచ్చావు, శక్తిహీనులకి నువ్వు బలాన్ని ఇచ్చావు, కృంగిపోయిన మోకాళ్ళు గలవారు నీవు బలపరిచావు, ఆదుకున్నావు. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి, అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు అంటున్నాడు. యోబు ఏం కలవరపడవట్లేదు.
అలా ఉన్నాడనంతే. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును అన్న ఆ బేస్‌మెంట్ మీద, ఆ మాట మీద నిలబడ్డాడు యోబు. అయితే యోబు గారికి ఈ స్నేహితులకి ఈ సంగతి అర్థం కావడం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెబుతున్నారు. తేమానీయుడైనటువంటి ఎలీఫజు ఏమని చెప్తున్నాడో చూడండి. "నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా" అని అంటున్నాడు. అవును, వాస్తవం ఇది. మంచి మాట ఆడాడాయన. మన భక్తే మనకి ఏమివ్వాలే? ఎదుటివారి భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తది అప్పుడప్పుడును. కానీ మన భక్తి మనకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఈరోజు వాస్తవానికి అందరూ ఎక్కడ అనంటే ఎవరి భక్తి మీద వాళ్ళకి ధైర్యం ఉండదు. ఎదుటివారి భక్తి మీద ధైర్యం ఉంటది. నాకు అంతే సాధారణంగా నా భక్తి మీద నాకంత ధైర్యం ఉండదు. ఆహ్, ఎవరి భక్తి మీద ధైర్యం ఉంటదంటే మన దైవ సేవకులు బిఎల్ రాజు గారు. ఆయన మీద ఆయన భక్తిని చూసి నాకు ధైర్యం వస్తూ ఉంటది. ఆయన వాక్యం చదివే విధానం, ఆయన పరిచర్య చేసే విధానము, దేవుని కొరకు ఆయన శ్రమించే విధానం, ఆయన కష్టపడే విధానం చూసి నాకు ధైర్యం వేసుకొస్తది. వాస్తవానికి నాకంత ధైర్యం ఉండదు. అలాగే అమ్మని బట్టి, మీ అమ్మని బట్టి కూడా నాకు కొంత ధైర్యం వేసుకొస్తూ ఉంటది. మీరు ఎందుకంటే మంచి ప్రార్థన పరురాలుగా మంచి ప్రార్థన చేస్తూ ఉంటుంటది గనక కొంత నాకేమనిపిస్తదంటే ఎదుటివారి భక్తిని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటాం. ఇప్పుడు అనుభవజ్ఞుడైనటువంటి ఎలీఫజు కూడా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, "నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదని." ఎందుకనంటే మన భక్తి మనకు ధైర్యాన్ని ఎందుకిస్తది అనంటే, ఎలా ఇస్తది అనంటే, ఇదిగో మనం నిరంతరం దేవునితో ఉంటున్నాం. ఉదయం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన. ఇన్ని సార్లు రోజులో ప్రార్థన చేస్తే ఇంకెందుకు మనకు భయం? అని నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అంటున్నాడాయన. నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకుని నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన మరల ఇతను ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇతను లోకాన్ని చూసాడు గనక, అనుభవజ్ఞుడు గనక, పెద్దవాడు గనక, వృద్ధుడు గనక ఏమంటున్నాడు? జ్ఞాపకం చేసుకో, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశిస్తాడా? యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? నాకు చూపించు ఒకసారి నేను చూసినంత వరకు అని యోబు స్నేహితుడు ఎలీఫజు గారు యోబుతో మాట్లాడుతున్నటువంటి మాటలనమాట. "నేను చూచినంత వరకు అక్రమం దున్ని కీడును విత్తువారు దాన్నే కోయుదురు. దేవుడు ఓదగవారు నాశనమగుదురు. ఆయన కోపాగ్ని శ్వాసం వలన వారు లేకపోవుదురు. సింహగర్జనయు క్రూర మృగమని" ఇలా జంతువుల గురించి కూడా ఆయన మాట్లాడుకుంటూ వస్తూ హ్మ్. 19వ వచనం చదువుదాం. హ్మ్. 17వ వచనం చదువుదాం. "తమ్మును సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? ఆయన తన సేవకుల్ని ఏంటట నమ్మట్లేదు" అని అంటున్నాడు. తన సేవకుల్ని ఏం చేస్తలేదట దేవుడు? నమ్మట్లేదు. ఇది ఎలీఫజు యొక్క అభిప్రాయం. దేవుడు తన సేవకులను నమ్మాడనంటే కొంతమందిని నమ్మలేదు. ఎందుకనంటే నమ్మి పని అప్పగిస్తే ఆ పని చేయలేనటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. అయితే అప్పటికి ఈ యోబు గ్రంథం జరిగినటువంటి సందర్భాలు ఎప్పుడయ్యానంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కాదు, ధర్మశాస్త్రం లేకముందు. అంటే అబ్రహాము గారి కాలానికి సంబంధించినటువంటి గ్రంథం అనమాట ఇది. ఏది? యోబు గ్రంథం. అయితే ఇతను ఏమంటున్నాడనంటే అప్పటికే ఇతను వృద్ధుడు గనక మరి అతనికి ఈ ఆలోచనలు ఎలా వచ్చినాయి? దేవుడు అనుగ్రహించి ఉండాలి. ఆయన తన సేవకులను నమ్ముట లేదు. తన దూతల యందు లోపం కనుగొనుచున్నాడు. అవును కదా! దూతల్లో మరి లోపం చూసాడు కదా! ఎవరో తే అపవాదులు మరి లోపాన్ని చూసాడు కదా! లూసిఫర్‌లో లోపాన్ని చూసాడా లేదా? దేవుడు అంతటి వాడిగా అవ్వాలనుకున్నాడు. అందుకనే ఆయన తన దూతలను నమ్ముట లేదు. తన దూతల యందు లోపాన్ని కనుగొనుచున్నాడు. జిగటమంటి ఎండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు అని ఇలా గురించి అలా చెప్పుకుంటూ వస్తూ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోదురు. ఎన్నిక లేని వారే సదాకాలము నాశనమగుదురు. వారి డేరా త్రాడు తెగవేయబడును. వారు బుద్ధి కలగకయే మృతి నొందుదురు. అలాగనే జరుగుచున్నది కదా! అంటే కొంతమంది వ్యక్తుల్ని కూడా చూపించి యోబు గారి స్నేహితుడైనటువంటి ఎలీఫజు మాట్లాడుతున్నారనమాట. లోకంలో కొన్ని విధి విధానాలు ఎలా ఉన్నాయి కదా!
అలాంటి ఒకవేళ ఆ విధి విధానాల్లో గాని నువ్వు ఉన్నావేమో అని తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతున్నాడు. ఎవరో ఎలీఫజ్ గారు. ఎందుకని అతడు వృద్ధుడు గనక అతనుకున్నటువంటి జ్ఞానంతో, అనుభవంతో యోబు గారితో స్నేహితుడితో పంచుకుంటున్నాడనమాట. ఇది 4వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయం కూడా ఈయనే కంటిన్యూ చేస్తున్నాడు. మరి రేపు ఎలీఫజ్ ఇంకేం మాట్లాడాడో ఆ మాటలకు యోబు మరలా ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడో మరి ఈ 4, 5 అధ్యాయాల ద్వారాగా దేవుడు మరి మనతో ఏం మాట్లాడుతున్నాడో, మనం ఏం నేర్చుకోవాలని చెబుతున్నాడంటే మన భక్తే మనకి ధైర్యాన్ని ఇవ్వాలని, ఎదుటివారి విశ్వాసాల మీద, ఎదుటివారి భక్తి మీద మనము ఆధారపడకూడదు. అలాగే ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతున్నారు కదండీ, ఐగుప్తీయులు కూడా వెళ్ళిపోదాం అనుకున్నారు. సముద్రం మధ్యలోనికి రాగానే దేవుడు మూసేశాడు అంతే. కనుక మనం ఎవరిని చూడాలంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తే మన ఎదుట ఉంచబడినటువంటి ఆ పందెంలో ఓపికతో పరిగెత్తడానికి అవకాశం ఉంది. కనుక దేవుడు మరి ఆ కొద్దిపాటి వాక్యాన్ని మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమె ప్రార్థన చేయగడు. ప్రార్థన పాలు వేతనం గడుచుకొని మమ్మల్ని ట్రీగా తీసుకుని రోడ్ ట్రీగా తిని ఈ ట్రీగా తిని మీ మన పురాతన మమ్మల్ని ట్రీగా తీసుకొని రోడ్ ట్రీగా తిండి నేను కాసం ఎక్కించి కాచకానికి రోడ్ ట్రీగా తిండి ఈ ట్రీగా తిని మేము ఎప్పుడన్నా నేను ఇచ్చుకున్న రూపకాన్ని 4వ అధ్యాయం చదువుకున్న తండ్రి ఆ అధ్యాయంతో ఆంధ్రశాన్ని మీకు కృపణ చేసింది కానీ రోడ్ ట్రీగా తిండి ఈ ట్రీగా తిని వాకిని నేర్చుకున్న తండ్రి వాకుతుంది వినిపిస్తామని బైక్ మీద రాసులు చేయించండి ఇంకా తండ్రి రోగులందరూ ముట్టిపరచమని యేసుకృష్ణ పంపించండి. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో యోబు గ్రంథం 4వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మీ జ్ఞానవాక్కులు మాకు అనుగ్రహించి అందించి ప్రభా, మా భక్తి మాకు ధైర్యాన్ని ఇవ్వాలని తండ్రి ఎలీఫజ్ గారి ద్వారా మీరు మాట్లాడారు తండ్రి. జ్ఞానానికి నిలయము మూలము తండ్రి. అయితే ఆ జ్ఞానానికి నాయన వారు ఇచ్చిన తర్వాతనైనా గర్వాంధులై తండ్రి ఇదిగోనైనా సొలొమోన్ రాజు గారు కూడా జ్ఞానాన్ని అడిగారు తండ్రి. అయితే ఆ జ్ఞానంతో స్త్రీల వ్యామోహంలో పడి ఆయన పాడైపోయినట్లుగా మాకు సెలవిస్తుంది ప్రభా. మరి జ్ఞానానికి మూలము నాయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి జ్ఞానము తండ్రి. అయితే పైనుండి వచ్చే జ్ఞానము తండ్రి మొట్టమొదట పవిత్రమైనది, మృదువైనది, సమాధానకరమైనది ప్రభా. ఆ జ్ఞానాన్ని మేము పొందుకున్నట్టుగా మీ సహాయాలు ఇచ్చినందులో కృతజ్ఞతలు తండ్రి. ఈ లోకంలో దెయ్యముల జ్ఞానము తండ్రి, దురాత్మల జ్ఞానంతో నింపబడిందో ప్రభా, అది నాశనానికే తండ్రి, అది ఉప్పొంగడానికే ప్రభా. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం మాకు కావాలి తండ్రి. అవును దేవ, మేము అడుగుతున్నాం తండ్రి. మాకు జ్ఞానం కొద్దిగా ఉంది ప్రభా. మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి, జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన 66 పుస్తకాల సారాన్ని నాయన సందర్భాల్ని చక్కగా అర్థం చేసుకుని ప్రభా, మీ మహిమ కొరకు మేము జీవించబడడానికి మీ సహాయాలు అనుగ్రహించమని చెప్పబడిన నాయన నేర్చుకున్న ప్రతి మాట మా వినికిడిలో 30 60 100 ఫలింపజేయమని నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. ఓకేనమ్మా? ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ.